తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పనిచేస్తుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు జనగామ జిల్లా స్టేషన్ కనుపూరు మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వనిత టీ స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీటీఓ, మహిళా సంఘాల నాయకులు, మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తి సాధికారత కింద 50 స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 10 ఇది 10th. సో ఇదేంటంటే మహిళలు ఏదైతే కష్టపడి సంపాదిస్తున్నారో అట్లా కాకుండా వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఇస్తూనే వాళ్ళు ఇంకొంచెం అధికంగా డబ్బులు సంపాదించుకునే విధంగా వాళ్ళ కష్టానికి నిజమైన ఫలితం వచ్చే విధంగా ఇట్లాంటి టీ స్టాల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మనం చూస్తున్నాము ఇందిరా మహిళా శక్తి కింద అనేక పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి 1 లక్ష కోటి రూపాయల 1 lakh crore బ్యాంక్ లింకేజెస్ మన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం దాదాపు 25,000 కవరేజ్ అయింది. దాన్ని బట్టి చూస్తే మనం 5 ఏళ్ళు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డబ్బులు ఇవ్వడం జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ టైంకి ఇవ్వడమే కాకుండా వాళ్ళు అభివృద్ధి చెందుతూ మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదాన ముందుకు నడిపిస్తున్నారు. అనేకమైన పెట్రోల్ పంప్స్ నుంచి మొదలుకుంటే బస్సెస్, తర్వాత సోలార్, అవి అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుకు వచ్చి పని చేసుకుంటూ వెళ్తున్నారు. చిన్న తరహా మధ్య తర్వాత ఇంకా ముందుకెళ్ళి గొప్ప పారిశ్రామికవేత్తలు అవ్వాలని నేను నా తోటి సోదరిని వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళల జీవితాలను ఎట్లా మారుస్తుందో అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆర్థికంగా మనం ఇంకా అభివృద్ధి చెందాలి. మహిళలు ఎందుకంటే కష్టపడే తత్వము పూర్తిగా మహిళలకి సొంతం. అది అట్లా కష్టపడి ముందుకెళ్ళి దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమ్మకి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మ, కష్టపడి పనిచేసుకోండి. మీతో పాటు మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ముందుకు వచ్చే విధంగా పని చేసుకోవాలి, ప్రయత్నం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.